అందరికీ నమస్కారం. ఈ 2 రోజుల నుంచి రాష్ట్రంలో పెన్షన్ల మీద భయంకరమైన విష ప్రచారం జరుగుతుంది. ఒక పక్క జగన్ రెడ్డి, ఇంకో పక్క వైసీపీ నాయకులు, మరో పక్క వాలంటీర్లు, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆపించేశారు అని భయంకరమైన విష ప్రచారం చేస్తున్నారు. కానీ అసలు నిజం ఏంటి అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాలి. ఫైనాన్షియల్ ఇయర్ మార్చి ఎండింగ్ 31 కల్లా బ్యాంక్లో అన్నీ కూడా క్లోజ్ చేసుకుని అప్పగించుకోవాలి. 4th సాటర్డే రావటం, సండే రావటం వల్ల ఈ 2 రోజులు కూడా ఎవరికి కూడా డబ్బులు రాలేదు. అప్పటి వరకు పెన్షనర్లకు ఇవ్వాల్సినటువంటి ఖజానాలో ఉన్నటువంటి డబ్బు 13,000 కోట్ల రూపాయలని ఈ జగన్ రెడ్డి తన కాంట్రాక్టర్లకి, తన సొంత బినామీలకి ఈ 13,000 కోట్ల రూపాయలని కూడా దోచిపెట్టేశాడు. మార్చి 16 నుంచి 30వ తేదీ వరకు ఈ 15 రోజుల వ్యవధిలో ఎన్నికల కోడ్కి విరుద్ధంగా తన బినామీలకి, తన సొంత మనుషులకి, అక్కడ పెన్షనర్లకు ఇవ్వాల్సిన డబ్బునంతా కూడా ఖజానాలో చిల్లి గవ్వ కూడా లేకుండా మార్చి 30 నాటికల్లా మొత్తం ఆ డబ్బునంతా కూడా తన బినామీలకి దోచిపెట్టేశాడు. అందువల్ల మార్చి 30 తేదీకి ఖజానాలో చిల్లి గవ్వ కూడా లేదు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకి జీతాలు ఇవ్వటానికి కానీ, పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వటానికి కానీ ఒక్క రూపాయి కూడా లేకుండా ఖజానాని ఖాళీ చేసి పెట్టేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు పెన్షనర్లకు ఇవ్వాల్సిన డబ్బు కోసం SBI దగ్గర నిన్న సోమవారం నాడు బాండ్లను తాకట్టు పెట్టి 4,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు ఈ CS. ఈ అప్పు తెచ్చే ప్రాసెస్లో గడిచినటువంటి ఈ 2 రోజుల్లో వీళ్ళ దోపిడీని ప్రజలకు కనపడకుండా, వీళ్ళ దోపిడీ, ఈ 13,000 కోట్ల రూపాయల దోపిడీని కప్పుపుచ్చుకోవటం కోసం, వీళ్ళ డొల్లతనాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం, వీళ్ళ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం ఈ 2 రోజులు చంద్రబాబు నాయుడు గారు ఆపించేశారు అని భయంకరమైన విష ప్రచారం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కో. తాను ఇంకా గెలవడని తెలిసి, ఈ జగన్ రెడ్డి గెలవడని తెలిసి, మళ్ళీ అధికారంలోకి రాలేడని తెలిసి, ఎలాగైనా ఇప్పుడు ఉండగానే తా సొమ్మంతా కూడా దోచేసుకోవాలని తన బినామీలకి, పెన్షనర్లు ఏమైపోయినా పర్లేదు, ఉద్యోగస్తులు ఏమైనా పర్లేదు, రాష్ట్రం ఏమైపోయినా పర్లేదని మొత్తం ఉన్నటువంటి సొమ్మునంతా 13,000 కోట్ల రూపాయలనంతా కూడా తన బినామీలకే ఇచ్చేసుకున్నాడు. రేపు ఎన్నికల్లో ఖర్చు పెట్టుకోవాలి కాబట్టి ఈరోజు ఈ పెన్షన్లను అవ్వాతాతల పెన్షన్ల మీద కూడా కుళ్ళు రాజకీయం చేస్తున్నటువంటి మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి. అవ్వాతాతల పెన్షన్లు కూడా కొట్టేసినటువంటి దొంగ జగన్ రెడ్డి. మనం ఇప్పుడు వరకు సినిమా పేర్లనే మనం చూసుంటాం. యామ దొంగ, టక్కర దొంగ, అడవి దొంగ అని. ఈరోజు మన రాష్ట్రంలో పెన్షన్ దొంగ ఈ జగన్ రెడ్డి. అలాగే ఇక వాలంటీర్లకు కూడా నేను ఒక మాట చెప్తున్నాను. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లందరికీ కూడా మాట ఇచ్చారు. మీ ఉద్యోగాలు మేము తీయము, మీకు ఇంకా మంచి సముచిత స్థానాన్ని మేము కల్పిస్తాము, మీ చదువులకు తగ్గ స్థానాలను మేము కల్పిస్తాము, ఇక మంచి జీతాలను మీకు మెరుగుపరుస్తాము అని ఆల్రెడీ వాలంటీర్లందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. అయినా కూడా ఈ వాలంటీర్లు, ఈ వైసీపీ నాయకులు ప్రలోభాలకి గురై చంద్రబాబు నాయుడు గారి మీద భయంకరమైన విష ప్రచారం చేయడానికి కూడా దిగజారిపోతున్నారు ఈరోజు. అలాగే ఈ అవ్వాతాతలందరికీ కూడా మీ మనవరాలిగా నేను ఒక మాట చెప్తున్నాను. రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి నెల నుంచే 4,000 రూపాయల పెన్షను 1వ తారీఖున ఉదయమే మీ గడప దగ్గరికి, ఈ వాలంటీర్ల చేతే మీ గడప దగ్గరికే పంపిస్తారు చంద్రబాబు నాయుడు గారు. మీ ఇంటి వద్దకే వస్తుంది 4,000 రూపాయల పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు పంపిస్తారు. మనం గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన చూసాం, ఆయన నాయకత్వాన్ని చూసాం, ఆయన ముఖ్యమంత్రిగా ఆయన అనుభవాన్ని మనం చూసాం. గతంలో 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 2,000 రూపాయలు చేసినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. అప్పటికి రాష్ట్రం ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉందో కూడా మనందరికీ తెలుసు. రాష్ట్రం విడిపోయి 16,000 కోట్ల రూపాయల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మన రాష్ట్రంలో కూడా అవ్వాతాతలకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పి 200 రూపాయలు పెన్షన్ ఉన్నదాన్ని 2,000 రూపాయలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ రేపు అధికారంలోకి రాగానే మొదటి నెల నుంచే 4,000 రూపాయలు మీ ఇంటికి ఉదయం 1వ తారీఖు ఉదయం 6 గంటలకి మీ ఇంటికే ఈ వాలంటీర్ల చేతే పంపిస్తారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అనేది కూడా ఒక్కసారి అవ్వాతాతలందరూ కూడా ఆలోచించుకోవాలి. 2019 ఎన్నికలకు ముందు నేను అధికారంలోకి వస్తే నేను మొదటి నెల నుంచే మీకు 3,000 రూపాయలు చేసేస్తాను, 2,000 రూపాయల పెన్షన్ అని మనందరికీ హామీ ఇచ్చాడు ఈ జగన్ రెడ్డి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెంచుకుంటూ పోతానని మాట తప్పాడు. మాట తప్పి చంద్రబాబు నాయుడు గారు చేసిన 2,000 పెన్షన్ని 3,000 చేయటానికి ఈ జగన్ రెడ్డికి 5 ఏళ్లు పట్టింది.
మరి మొదటి నెలే చంద్రబాబు నాయుడు గారు కనుక 2019లో గెలిచి ఉంటే మొదటి నెలలోనే 3,000 చేసి ఉండేవారు చంద్రబాబు నాయుడు గారు. ఈ లెక్కన మనం ఎంత నష్టపోయాం ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల అనేది మనందరం కూడా ఆలోచించుకోవాలి. కాబట్టి ఈరోజు ఈ జగన్ రెడ్డి తన చేతకాతనాన్ని కప్పిపుచ్చుకోవటానికి చంద్రబాబు నాయుడు గారి మీద నిందలేస్తూ విష ప్రచారం చేస్తున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఆడే ఈ జగన్ నాటకంలో మీరెవ్వరూ కూడా చిక్కుకోకూడదని రాష్ట్ర ప్రజలందరూ కూడా అవ్వాతాతలు అందరూ పెన్షనర్లు అందరూ కూడా ఈ విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని అర్థం చేసుకోవాలని ఈ జగన్ మాయలో జగన్ నాటకంలో మనందరూ కూడా చిక్కుకోవద్దని మీ అందరినీ కూడా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ.